మీరు ఎప్పుడైనా ఆలోచించారా హ్యూమన్స్ ఫైనల్ ఫామ్ ఏంటని? మనం అజ్యూమ్ చేసుకుంటాం ఫ్యూచర్ హ్యూమన్స్ అంటే అడ్వాన్స్డ్ హ్యూమన్స్ అని. కానీ ఇంటెలిజెన్స్కి హ్యూమన్ బాడీ టెంపరీ అయి ఉండొచ్చు. వాట్ ఇఫ్ బయోలాజికల్ లైఫ్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్, నాట్ ద ఫైనల్ ఫామ్? అర్త్ మీద లైఫ్ స్టార్ట్ అయింది సింపుల్ సెల్స్తో. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత బ్రెయిన్స్ వచ్చాయి, లాంగ్వేజ్ వచ్చింది, సివిలైజేషన్ వచ్చింది. ఇప్పుడు ఏఎన్ క్రియేట్ చేస్తున్నాం, మషిన్స్ని ఇంటెలిజెంట్గా చేస్తున్నాం, మైండ్స్ని డిజిటల్ వరల్డ్ కనెక్ట్ చేస్తున్నాం. మేబీ ఇది ర్యాండమ్ టెక్నాలజికల్ ప్రాసెస్ కాదేమో. మేబీ ఇంటెలిజెన్స్ అనేది న్యాచురల్గా మషిన్స్ వైపు మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏలియన్ సివిలైజేషన్ గురించి ఆలోచించండి. ఒక సివిలైజేషన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సర్వైవ్ అయింది అనుకోండి. వాళ్ళకి హ్యూమన్ బాడీ, ఫ్లెష్, ఫుడ్, స్లీప్ ఇవన్నీ అవసరం ఉంటాయా? మేబీ అడ్వాన్స్ సివిలైజేషన్స్ డిజిటల్ వరల్డ్స్లో బ్రతుకుతుండొచ్చు, కాన్షియస్నెస్ని అప్లోడ్ చేసి ఉండొచ్చు, ఫిజికల్ డెత్ని ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేసి ఉండొచ్చు. ఏలియన్స్ ఆల్రెడీ మషిన్ ఇంటెలిజెన్స్ అయిపోయి ఉండొచ్చు. మనం బయాలజికల్ ఏలియన్స్ గురించి వెతుకుతున్నాం, కానీ ఏలియన్ సివిలైజేషన్స్ మషిన్ ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు స్ట్రేంజ్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారని. మేబీ వాళ్ళు ఎమోషనల్ కాదేమో, కమ్యూనికేషన్ అవసరం లేదు అనుకోవచ్చు. ఇంకా వాళ్ళ ఇంటర్నల్ వర్చువల్ రియాలిటీస్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉండొచ్చు. హ్యూమన్స్కి యూనివర్స్ అంటే అడ్వెంచర్, డిస్కవరీ, కాలనైజేషన్. కానీ అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్కి ఫిజికల్ యూనివర్స్ బోర్ కొట్టి ఉండొచ్చు. అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్స్ ఆర్టిఫిషియల్ యూనివర్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు, డిజిటల్ రియాలిటీస్ క్రియేట్ చేసి ఉండొచ్చు, సిమ్యులేషన్స్ లోపల సిమ్యులేషన్స్. వాళ్ళకి ఎక్స్టర్నల్ యూనివర్స్ కన్నా ఇంటర్నల్ వర్చువల్ వరల్డ్సే మీనింగ్ఫుల్ అయ్యి ఉండొచ్చు. సివిలైజేషన్ రియాలిటీని మాస్టర్ చేస్తే ఇంక రియాలిటీ అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్లో మషిన్ అయిపోతే హ్యూమన్స్ పరిస్థితి ఏంటి? ఏఐ ఇంటిగ్రేషన్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్, ఆర్టిఫిషియల్ కంపానియన్స్, స్లోగా హ్యూమన్స్కి మషిన్స్కి లైన్ బ్లర్ అవుతుంది. సో మేబీ హ్యుమానిటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయట్లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోతుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే, హ్యుమానిటీ ఫుల్లీ డిజిటల్ అయిపోతే అప్పుడు ఎమోషన్స్, హ్యుమానిటీ, ఇండివిడ్యువాలిటీ ఇవన్నీ ఇంపార్టెంటా? కాన్షియస్నెస్ అనేది చేంజ్ అవుతుందా? యూనివర్స్ సైలెంట్గా ఉండడానికి కారణం అడ్వాన్స్ సివిలైజేషన్స్ లోన్లీ కాదేమో, వాళ్ళకి ఫిజికల్ కాంటాక్ట్ అవసరం లేకపోవచ్చు. వాళ్ళకి స్టార్స్, ప్లానెట్స్ ఇవన్నీ ఇర్రెలవెంట్ అయి ఉండొచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ అనేది ఫిజికల్ వరల్డ్లో అసలు బ్రతకట్లేదేమో. ఏదో ఒక రోజు హ్యుమానిటీ కూడా అలాగే అయిపోవచ్చేమో. ఫ్లెష్ నుండి మషిన్కి, బయాలజీ నుండి కోడ్కి, సర్వైవల్ నుండి సిమ్యులేషన్కి. ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ అవడం కాదేమో, బట్ బికమింగ్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇంకా స్కేరియస్ట్ పాసిబిలిటీ ఏంటంటే, మషిన్స్కి కాన్షియస్నెస్ రావడం కాదు, కాన్షియస్నెస్సే మషిన్స్ అయిపోవడం. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏలియన్ సివిలైజేషన్స్ గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వశ్చనింగ్.